'పుష్ప 2' సినిమా వల్ల ఎవరు ఏ సినిమాకు పోటీ వద్దు అంటూ కామెంట్స్ చేశారట ఉపాసన. ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఉపాసన చేసిన కామెంట్స్ ఎంతగానో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ చేసిన పనికి ఎవరు కూడా మరి ఇంతవరకు కూడా సపోర్ట్ చేసి మాట్లాడింది లేదు. కానీ మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ భార్య ఉపాసన మరి అల్లు అర్జున్ విషయంలో సపోర్ట్‌గా మాట్లాడిందని కూడా అర్థమవుతుంది. 'పుష్ప 2'కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వారెవ్వరూ కూడా స్పందించరు. సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అల్లు అర్జున్ వల్ల జరిగిన ఆ యొక్క వింతకి మరి అప్పటినుంచి కూడా మరి మెగా ఫ్యామిలీలో ఎవరు కూడా అల్లు అర్జున్ ప్రస్తావన అయితే తీసుకురాలేదు. కానీ తన సినిమాల విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చేసిన ఆ యొక్క కామెంట్సే వైరల్‌గా మారాయి తప్ప, కుటుంబం నుంచి ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడిందైతే లేదు. కానీ రీసెంట్‌గా ఉపాసన మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందే. 'పుష్ప 2'కి సంబంధించి ఎవరు కూడా పోటీకి రావద్దు. ఎందుకు అనంటే ఆ సినిమా ఖచ్చితంగా అందరూ చూస్తారు, అందరూ ఆదరిస్తారనే నమ్మకం కూడా నాకు చాలా ఉంది. కాబట్టి మరి అయిందేదో అయిపోయింది. ఎవరు కూడా మరి తనని నిందించొద్దు అల్లు అర్జున్ అన్నయ్యని అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఉపాసన. ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.